హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ బోరెన్స్. బోరెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే B2H6. ఇది చూడ్డానికి ఎలా ఉంది? C2H6లా ఉంది, అవునా? C2H6 అంటే ఏంటి? ఆల్కేన్. దీని యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ చూద్దాం. ఏంటి? C2H6 యొక్క స్ట్రక్చర్లో కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 4, అంటే ఇది 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు. సో సి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సి, దీనికి 3 హైడ్రోజన్స్, దీనికి 3 హైడ్రోజన్స్. చూడండి, ఇది కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేసింది. 1 2 3 4 1 2 3 4. ఈ కార్బన్ 4 బాండ్స్, ఈ కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేసింది. మొత్తం 6 హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్ 6 హైడ్రోజన్స్. ఇది ఆల్కనీ యొక్క స్ట్రక్చర్. అలాగే మనం బోరిన్, ఇప్పుడు B2H6కి మనం రాసినట్లయితే ఇందులో బోరిన్ యొక్క వ్యాలెన్సీ 3, అంటే ఇది 3 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేయగలదు. ఇది 3 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేయగలదు అనమాట. ఇలా మరి ఈ బోరిన్కి మధ్యలో బాండ్ ఫామ్ అయితేనే కదా ఈ కాంపౌండ్ మనకు వస్తుంది. సో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో 3 బాండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి. 1 2 3 1 2 3. మళ్ళీ ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అవ్వడానికి ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో బోరిన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్, అంటే దీనికి ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువగా ఉన్నటువంటిది. అలా కాకుండా కార్బన్ అనేది ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అనమాట, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఫామ్ చేస్తుంది స్ట్రక్చర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. సో ఇప్పుడు బోరిన్ మొత్తం 3 బాండ్స్ ఇలా ఫామ్ చేస్తుంది హైడ్రోజన్తో. ఇంకో బోరిన్ ఏం చేస్తుందంటే, ఇంకొకటి ఏంటి, ఎలక్ట్రాన్ అంటే అందులో ఉండదు. మామూలుగా మనం బోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2. మనము బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే బోరాన్ అనేది 5 అటామిక్ నెంబర్. సో 1s2 2s2 2p1. సో మనం లాస్ట్ అవుటర్ మోస్ట్ షెల్స్ ఇది 2s అండ్ 2p మనం తీసుకున్నట్లయితే s ఒకటి ఉంటుంది, pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 2px 2py 2pz. సో ఇప్పుడు sలో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. pలో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో 1 ఎలక్ట్రాన్ వేస్తాం. ఇదేంటంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అలా కాకుండా ఎగ్జైటెడ్ స్టేట్ చూసుకున్నట్లయితే ఇందులో ఎలక్ట్రాన్ అనేది ఈ బాక్స్లోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఖాళీగా ఉండిపోయింది కదా. సో ఇదన్నమాట, ఈ ఆర్బిటాల్ అనమాట మనకి బాండ్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. సో అదే ఈ ఖాళీగా ఉండేటటువంటిది. ఇంకో బోరాన్లో కూడా సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకో బోరాన్లో ఉండేటటువంటి వేకెంట్ ఆర్బిటాలు మిగతా 3 కూడా ఇది ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ వేకెంట్ ఆర్బిటాలు ఈ ఫిల్డ్, ఈ వేకెంట్ ఈ ఫిల్డ్ కలిపి ఇది 1s. ఇది ఒక 1s. ఇది 1s దేనిది? హైడ్రోజన్ది. ఇది హైడ్రోజన్ది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇప్పుడు చూడండి, టోటల్ 6 హైడ్రోజన్స్ ఉండాలి. 1 2 3 4 5 6. బోరెన్కి మధ్యన 2 బాండ్స్ ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా మనకి కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇలా బాండ్ అనేది ఫామ్ చేస్తుంది అన్నమాట. దీన్నే మనం బనానా బాండ్ అని అంటాం అన్నమాట. ఏమంటాం? బనానా బాండ్. ఇది ఏంటంటే 3 సెంటర్డ్. చూడండి 1 2 3. సో 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్స్. మళ్ళీ ఇదేంటంటే 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్. ఇది కూడా 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్. ఇప్పుడు మొత్తం ఎన్ని? 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్స్ ఏమో 2 ఉన్నాయి.
3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ ఏమో 1 ఉన్నాయన్నమాట. సో ఈ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ని మనము బనానా బాండ్ అని కూడా అంటాం అన్నమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ బోరాన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.